రామకృష్ణ పరమహంస. దీనికి ఒక కథ ఉంది, అది రేపు చెప్పుకుందాం, ఇవాళ ఎక్కువ టైం లేదు కాబట్టి ఇది చదివి ఊరుకుందాం. శ్రీ రామకృష్ణుల అనుభవపూర్వకమైన వచనాలు ఈ విషయాన్ని విశదపరుస్తుంది. తమ చేతికి దెబ్బ తగిలినప్పుడు ఆయన ఇలా అన్నారు. దీనిలో అంటే ఇట్లా చూపించాడు, దీనిలో ఈ శరీరంలో ఇద్దరు ఉన్నారు, ఒకరు జగజ్జనని, మరొకరు భక్తుడు, అంటే జీవుడు దేవుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. భక్తుడికే చెయ్యి విరిగింది, ఇప్పుడు నొప్పి కలిగింది అతడికే అర్థమవుతోందా? లోపల ఉన్నటువంటి ప్రకాశానికి నొప్పి కలగటల్లా నీ శరీరానికి మనసుకి లింకు ఈ మనసు ద్వారా బయటకు వస్తున్నాడు పరమాత్మ. బహిష్పందతే, బయటకు వచ్చి అన్ని విషయాలలో అతను నిమగ్నమైనప్పుడు మనకి దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇది కూడా చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. శరీరానికి కూడా ఒక్కొక్కప్పుడు మనం ఏదో బాగా హడావిడిలో ఉన్నాం, మనం అసలు ఎంత అంటే ఏదో ముఖ్యమైనటువంటి పనికి వెళ్ళటానికో లేకపోతే ఏదో మనం సాధించడానికి వెళ్ళినప్పుడు మన శరీరానికి దెబ్బలు తగిలిన వాటి గురించి అసలు పట్టించుకో. ఒక్కొక్కప్పుడు మనకి ఆ దెబ్బ ఎప్పుడు తగిలిందో కూడా మనకి తెలియదు. మీరు గమనించారో లేదు, అరే ఈ దెబ్బ నాకు ఎప్పుడు కలిగింది అని అనుకుంటూ ఉంటాం, తగిలింది అని అనుకుంటాం. అంటే ఏంటి, మనసు శరీరము లింక్ అయ్యి బాహ్యముఖం అయినప్పుడే మనకి శరీరానికి దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. సో అసలు నీకు దెబ్బ తగిలేదు, అలసట కూడా తెలియదు. మీరు చూసుకోండి, ఇవాళ నువ్వు ఏమైనా సరే వడ్లు నేర్పుకోవాలి, వీటిని తీసుకెళ్ళాలి మార్కెట్ అన్నప్పుడు అసలు ఆకలి, దప్పిక, నిద్ర అన్నీ పారిపోతాయి. అన్నీ నువ్వు ఆ రోజు ఆ పని చేసి తీరాలని డిసైడ్ చేసినప్పుడు ఎక్కడ లేని శక్తి తెచ్చుకుంటావు. లేకపోతే ఒక అడుగు తీసి అడుగులు ఏమిటో ఇవాళంతా నీరసంగా ఉందని పడుకుంటాం. సో అందుకని ఎప్పుడు ఒక సాఫల్యపూర్వకమైనటువంటి జీవన సాఫల్యానికి సంబంధించినటువంటి కార్యములో నిమగ్నమై ఉండు. ఈ చేతుల ద్వారా వచ్చేటటువంటి శక్తి, కాళ్ళ ద్వారా ఉన్నటువంటి శక్తి, ఇంద్రియాల ద్వారా ఉన్నటువంటి శక్తిని నీవు అంతర్ముఖం చేయటానికి ఎక్కువగా వాడుతూ ఉండు. వాటిని ప్రపంచం వైపు వాటిని పరిగెత్తనివ్వకు. పరిగెత్తనిచ్చిన కాటికి నువ్వు అనేకంలోకి వెళ్ళిపోతావు అని ఇక్కడ. సరే, సో ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఒకదానికి ఈ వికారం కలగకుండా ఉన్నది ఒకటి ఉంది, ఒకదానికి తగులుతున్నది. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ తెలియదు. ఎట్లా అంటే లోపల ఉన్నటువంటి ప్రకాశానికి దెబ్బ తగలదు, ఆత్మ అనేటటువంటి ప్రకాశానికి దానికి ఏ దెబ్బ తగలదు, దానికి తగిలినట్టు కూడా ఆ స్పృహ దానికి ఉండదు. స్పృహ అంటే ఆ ధ్యాస దానికి ఉండదు. దీనికి బయటకు వచ్చి శరీరంతో, మనసు ద్వారా శరీరంతో మమైకమైన దానికి మాత్రము ఆ దెబ్బ తగిలినట్టుగా, నొప్పి కలిగినట్టుగా కనిపిస్తుంది. సో శరీరము అశరీరము రెండు ఉన్నాయి నీ లోపల, నీడ ఎండా రూపంలో. సో కాబట్టి ఒకటి సాక్షి మాత్రంగా ఉంటున్నది, ఒకటి అనుభవిస్తున్నది. మనం అనుభవంలో నుంచి సాక్షి మాత్రుడి వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో మనకి ఈ బాధలన్నీ పోతాయని చెప్తున్నాను. సరే, ఈ ఒక పేరా చదివి ఎంత ఉంది, ఇంకా టైం మనకి ఉందా? 5 minutes ఉంది. ముండకోపనిషత్తు ఒక కథ ద్వారా ఈ భావాన్ని విశదపరుస్తున్నది. ఒక చెట్టు మీద 2 పక్షులు జీవిస్తున్నాయి. ఒక చెట్టు మీద, రావి చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి చెట్టుకు కాసిన తీయని, పులుపు, చేదు పళ్ళని తింటున్నది. ఒక చెట్టుకి తీయటి పళ్ళు, చేదు పళ్ళు, తర్వాత పులుపు పళ్ళు, ఈ పళ్ళని తింటోంది. ఆ కారణంగా సుఖ దుఃఖాలను పొందుతున్నది. అవునా? తీపి తిన్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభవం, పులుపు తిన్నప్పుడు ఇంకో రకమైనటువంటి అనుభవం, చేదు తిన్నప్పుడు ఇంకో రకమైనటువంటి అనుభవం తింటున్నది. ఆ కారణంగా సుఖ దుఃఖాలను పొందుతున్నది. రెండవ పక్షి వేటిని తినకుండా ప్రశాంతంగా జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నది. లోపల అంతరాత్మ చెప్తుంది, అటు పోకురా, నీకు డేంజర్, డోంట్ గో దట్ సైడ్, డోంట్ టాక్ నాన్ సెన్స్ అని చెప్తుంది లోపల. వినం, మనం చేస్తాం. సరే పోరా, చేసుకోపో, నువ్వే దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తావు అని చెప్పి ఆ సాక్షి చెప్తుంది. కాబట్టి అంతరాత్మ చెప్పినట్లుగా చెయ్యండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కాన్షియన్స్ ఈజ్ ఏ స్మాల్ స్టిల్ వాయిస్ విచ్ ఈజ్ రేర్లీ హర్డ్. కాన్షియన్స్ అంటే అంతరాత్మ ఈజ్ ఏ స్మాల్, అది ఒక సైలెంట్గా నీకు చెబుతుందిట లోపల. అది చెయ్యకురా, చెడపకురా, చెడేవు అని చెప్తోంది. అది నువ్వు చెయ్యకురా ఆ పని అని చెప్తోంది, చెయ్యకు అంటోంది. కానీ అది ఎంత మెల్లగా చెప్తుంది, అది ఎవడో ఒక బుద్ధి కలిగినటువంటి వాడు, మహాత్ముడు మాత్రమే దాని యొక్క శబ్దాన్ని విని దాని ప్రకారంగా నడుచుకుంటాడు. మనలాంటి క్షుద్రజీవులు దానిని పక్కన పెట్టి
is a small still voice which is rarely heard. Conscience is a small still voice which is rarely heard. అంటే అది ఎవడో ఒక్కడు మాత్రమే దాని యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి జీవిస్తున్నాడు. మిగతా అందరూ ఆ ప్రబోధాన్ని విని జీవిస్తున్నాడు. మిగతా అందరూ కూడా జీవాత్మ చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక రకాలైన రుచులు తినటానికే మనం ఇష్టపడుతున్నాము, ఏకత్వంలో ఉండటానికి ఇష్టం లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో సుఖాలను పొందుతున్నాయి. రెండవ పక్షి వేటిని తినకుండా ప్రశాంతంగా జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నది. కర్మలలో పాల్గొని సుఖదుఖ అనుభవాలను పొంది వాటి ఫలాన్ని అనుభవిస్తాడు జీవుడు లేదా ప్రాణము. మనస్సు ప్రాణము కలయిక ఇది. దేనిలోనూ పాలు పంచుకోకుండా సమస్తాన్ని చూస్తూ సాక్షిగా నిలబడేదే ఆత్మ. ఆత్మతో మనల్ని తాదాత్మ్యం చేసుకోగా మనం భగవత్ స్థితిని పొందుతాము. ఎప్పుడు పొందగలం? ఈ మానవ జన్మలోని ఈ ఆత్మతోటి తాదాత్మ్యం బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమైనప్పుడు మనం భగవత్ స్థితిని పొందుతాం. జీవుడితో మనల్ని తాదాత్మ్యం చేసుకోగా మనం ప్రాపంచికతతో గందరగోళంలో కూరుకుపోతాము. సో ఇప్పుడు ఇంద్రియాల ద్వారా బయటికి వెళుతూ అనేక విషయాలను గ్రహిస్తూ అనేక విషయాలని మనసుతోటి ప్రసరింపజేసుకుంటూ ఎవడైతే జీవిస్తున్నాడో, అనేక రుచులు కావాలని ఎవరైతే కోరుకుంటూ అట్లాగే మరణిస్తున్నాడో వాడు అనేక జన్మలు పొందుతూ ఈ ఆత్మకి నిరంతరము దూరంగా ఉండి మనలో ఉన్న పెన్నిధిని తెలుసుకోలేకుండా జీవన గమ్యం లేకుండా వాడు వెళ్ళిపోతూ అనేక నానా యోనుల్లో పడి నానా నరకాలు పడుతూ ఉన్నాడు. వాడే జీవుడు. నీ లోపలి నువ్వు ప్రయాణించినప్పుడు నువ్వు నీ ఆత్మ యొక్క గమ్యాన్ని తెలుసుకుని నువ్వు మళ్ళీ పునరపి మళ్ళీ దీనిలోకి రాము అని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో పైన చూసిన సత్యాన్ని మహాత్ముల నుండి విన్నట్లు ఉపనిషత్తు ముని చెబుతున్నాడు. సరే, ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు మంత్రంలో ఏం చెప్పాడు? 3 రకాలైనటువంటి మహాత్ముల గురించి చెప్పాడు. ఆ మహాత్ములు భగవంతుడిని అనుభూతిలో గ్రహించిన వారన్న అర్థంలో బ్రహ్మ విదహ అనే మాటతో ఇక్కడ సరే, ఇది ఇంకా రేపు చెప్పుకుందాం. దీనికి కొంచెం డీటెయిల్డ్గా నెమ్మదిగా చెప్పుకోవాలి, తొందరలో అవ్వదు. అందుకని ఆ మహాత్ములు ఎవరు, ఈ ఆత్మని సాధించిన వాళ్ళు ఎటువంటి మహాత్ములు, ఏమేం చేసి ఆ మహత్యం తెలుసుకున్నారు వాళ్ళు అనేది రేపు తెలుసుకుందాం. ఇంతటితో ఇప్పుడు ఇక్కడ ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ న్యాయ మార్గంలో మహిష ఎవడైతే వెళుతుంటాడో వాడు మనీషి అనవాడు. మహిష గోబ్రాహ్మణేభ్య గోవులని బ్రాహ్మణులని, ముఖ్యంగా బ్రాహ్మణులు జీవహింస చేయకుండా జీవిస్తారు కాబట్టి వాళ్ళని దుఃఖింప చెయ్యరాదు. బ్రాహ్మణులని, బ్రహ్మజ్ఞానం తెలిసిన మనుషులని మనం ఎప్పుడూ వాళ్ళని ఏడిపించకూడదు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. వాళ్ళని ఎప్పుడైతే శుభంగా పెడతావో లోకా సమస్త సుఖినో భవంతు, వారు ఈ లోకానికి మంచి దారి చూపిస్తారు కాబట్టి అది సుఖవంతంగా ఉంటుంది అని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.